హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించినటువంటి 6th 7th 8th క్లాస్కి సంబంధించినటువంటి కవి పరిచయాల గురించి పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. బిట్ అనేది అస్సలే మిస్ అవ్వదు. కవి పరిచయాలు, వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క గ్రంథాలకు సంబంధించినటువంటి ఏవైనా బిట్ వచ్చినా కూడా పూర్తిగా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయడం కానీ, ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగకరమైనటువంటి బిట్స్ అనేవి ఇక్కడ చెప్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 6th క్లాస్కి సంబంధించినటువంటి 6th 7th 8th కవి పరిచయాలు అనేవి మనం చూస్తున్నాము. ఓకే రైట్. ఎస్, 6th క్లాస్కి సంబంధించినటువంటి కంటెంట్లో భాగంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ విషయ సూచికకు సంబంధించినటువంటి ప్రక్రియలు, వాటి యొక్క ఇతివృత్తాలు అనేవి చూద్దాము. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, అభినందన అనే పాఠ్యభాగ రచయిత ఎవరంటే శేషన్ లక్ష్మీనారాయణాచార్య. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ, గౌరవం అనేటటువంటి ఇతివృత్వానికి సంబంధించింది. దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ అన్నమాట. ఇక్కడ స్నేహబంధం అనేటటువంటి పాఠ్యభాగం కథ అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ఈ స్నేహబంధం అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే చిన్నయ సూరి గారి యొక్క గ్రంథానికి సంబంధించినటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. వర్షం అనేటటువంటి పాఠ్యభాగాన్ని పల్లా దుర్గయ్య రచించడం జరిగింది. ఇక్కడ ప్రకృతి చిత్రణ అనేటటువంటి ఇతివృత్తం ఖండకావ్యం అనేటటువంటి ప్రక్రియ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. లేఖ అనేది చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించినటువంటి ఇతివృత్తం. లేఖ, యాత్ర, రచన అనేటటువంటివి దీని యొక్క ప్రక్రియ అన్నమాట. శతక కవులు ఉండడం జరుగుతుంది. ఇందులో నైతిక విలువలు శతక సుధ యొక్క ఇతివృత్తం. అదేవిధంగా శతకం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. పోతన బాల్యం, ఇక్కడ నుంచి బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోవాల్సిందే ఈ లెసన్. పోతన బాల్యం, వనమామలై వరదాచార్యులు, పిల్లల ఆసక్తులు, కావ్యం అనేటటువంటి ఈ ఇతివృత్తానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కవి పరిచయాలన్నీ కూడా నేను చదివినటువంటి బుక్కుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏదైతే బుక్స్ చదివానో ఆ చదువుతున్న క్రమంలో నేను నోట్ చేసుకున్నటువంటి బుక్లో కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. సొంతంగా నోట్స్లు తయారు చేయడమే కాకుండా బుక్ను కూడా నేను ఒక నోట్స్ లాగానే యూజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఉడత సాయం అనేది గోనబుద్ధారెడ్డి యొక్క కవి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఉడత సాయానికి సహకారం అనేటటువంటి ఇతివృత్తం అనేది ఉంది. సో ద్విపద అనే ప్రక్రియకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో చెరువు అనేటటువంటిది సంస్కృతి, పర్యావరణం అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. స్వాగతం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది చెరువు. చీమల బారు పాఠ్యభాగ రచయిత ఎవరంటే పట్లపల్లి రామారావు. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం, వచన కవిత అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. బాలనాగమ్మ, దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సాహసం, అదేవిధంగా జానపద కథ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది అనమాట. పల్లెటూరి పిల్లగాడ, ఇక్కడ చూడాలి, ఇక్కడ సుద్దాల హనుమంతు పాఠ్యభాగ రచయిత. మానవీయ విలువలు అనేటటువంటి ఇతివృత్వానికి సంబంధించింది పల్లెటూరి పిల్లగాడ అనేది. పాట అనే ప్రక్రియకి సంబంధించింది. అదేవిధంగా కాపాడుకుందాం అనేది పర్యావరణం అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. సంభాషణ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది కాపాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం పాఠంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ది నేను తీసుకున్నది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 6th క్లాస్కి సంబంధించినటువంటిది అభినందన అనే పాఠ్యం. ఈ అభినందన అనే పాఠాన్ని శేషన్ లక్ష్మీనారాయణాచార్య రచించడం జరిగిందని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ అభినందన అనేది దేశభక్తి, ఇదొక గేయ ప్రక్రియ అన్నమాట. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, పాఠ్యభాగం యొక్క
కవి పరిచయం అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడాలి ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకి సంబంధించిందన్నాం. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం అంటే ఈ గేయాన్ని శేషన్ లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది. స్వరభారతి అనేటటువంటి గేయ సంకలనం నుంచి అభినందన అనే పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది. ఈ స్వరభారతి అనే గేయ సంకలనాన్ని రచించింది ఎవరంటే శేషన్ లక్ష్మీనారాయణాచార్య. ఓకే, ఇక ఆయన గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి ఏముందంటే శేషన్ లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లా నగునూరులోని కనకమ్మ నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేశాడు. ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. అయితే టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఓకేనా, స్రవంతి పత్రికలో ప్రచురించబడినటువంటి ఏంటి అంటే శేషన్ లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే లలిత మనోహరమైనటువంటి దేవభక్తి అదేవిధంగా దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. అంటే శేషన్ లక్ష్మీనారాయణాచార్య యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లలిత మనోహరమైనటువంటి దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనకి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఓకే, సో ఇది శేషన్ లక్ష్మీనారాయణాచార్యకి సంబంధించినటువంటిది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఓకే, సో దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు, వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దేశానికి రక్షణ అనేది ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు అనే భావన ప్రతిబింబజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం అనేది తెలపడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని ఎవరు ఇవ్వడం జరిగిందంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నా యొక్క టెక్స్ట్ బుక్కే నేను నోట్స్గా తయారు చేసుకోవడం జరిగింది, దాన్ని కూడా గమనించండి. సో ఇంకోసారి నేను రివిజన్ చేస్తున్న క్రమంలో ఏదైతే నేను నోట్ చేసుకున్నానో దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఉండేవాడిని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అది నా ప్రిపరేషన్ స్టైల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్నేహబంధం సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం అనమాట. సో ఇది ఏంటంటే కథ అనే ప్రక్రియకి సంబంధించింది, నైతిక విలువలు దీని యొక్క ఇతివృత్తం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి. ఓకే, సో వెళ్ళిపోదాం ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఇక్కడ సో ఈ పాఠం కథ అనే ప్రక్రియకి చెందింది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉండే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చెన్నై సూరి తెలుగులోనికి అనువాదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించడం జరిగింది. దాని ఆధారంగా చెన్నై సూరి తెలుగులోనికి మిత్రలాభం అనే దాన్ని వచన రూపమే ఇక్కడ మనం చర్చించుకునేటటువంటి స్నేహబంధం అన్నమాట. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి కొన్ని పాత్రలు అడిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ కాకి, ఎలుక, తాబేలు, అదేవిధంగా ఇంకోటి జింక అనేది కూడా ఉండేది. సో ఇక్కడ కాకి యొక్క పేరు వచ్చేసి లఘుపతనకం అనేవాళ్ళు, ఎలుక హిరణ్యకం, అదేవిధంగా మందరకం అంటే తాబేలు, చిత్రాంగ అంటే జింక అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పాత్రలు. అదేవిధంగా నెక్స్ట్ వర్షం అనేటటువంటి మూడవ పాఠాన్ని మనం చర్చిస్తున్నాం ఇప్పుడు. వర్షం అనే పాఠాన్ని పల్లా దుర్గయ్య రచించడం జరిగింది. సో దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ఏంటంటే ప్రకృతి చిత్రణ. అదే ఖండకావ్యం అనేటటువంటిది ఇక్కడ మనం ప్రక్రియగా భావిస్తున్నాము.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడాలి. నెక్స్ట్ దీని యొక్క పల్లా దుర్గ యొక్క మనం కవి పరిచయం చూసినట్లయితే దానికంటే ముందు పాఠ్యభాగ వివరాలు కూడా చూద్దాం. ఓకే, వర్షం అనే పాఠ్యభాగం యొక్క వివరాలు చూసినట్లయితే ఇక్కడ చూడాలి. ఈ పాఠ్యభాగం ఖండకావ్యం ప్రక్రియకి చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. అంటే పాలవెల్లి అనేటటువంటి ఖండకావ్యాన్ని రచించింది ఎవరంటే పల్లా దుర్గయ్య అన్నమాట. అంటే ఇక్కడ వర్షం అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి సంబంధించిందంటే ఖండకావ్యం. ఖండకావ్యం అంటే ఏంటంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. అదే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తాద్వికాసం అనేటటువంటిది నేను ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ పల్లా దుర్గయ్య హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. ఈయన సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నదన్నమాట. ఈయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నవారంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. అయితే పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన యొక్క రచనలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తాద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేయడం జరిగింది. ఓకేనా, ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వర్షం అనే పాఠ్యభాగం ఇక్కడ ఖండకావ్యం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. వర్షం అనే పాఠం యొక్క రచయిత పల్లా దుర్గయ్య. ఈ పల్లా దుర్గయ్య యొక్క రచనలు చూసినట్లయితే పాలవెల్లి, గంగిరెద్దు దేనిపైన పరిశోధన చేయడం జరిగిందంటే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తాద్వికాసం అనేటటువంటి అంశం పైన పరిశోధన చేయడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్న వ్యక్తి కూడా డాక్టర్ పల్లా దుర్గయ్య. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది కూడా చదవాలి, మధ్యలో ఉన్నాయి కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి, లేఖ అనే పాఠం, దాని గురించి దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి చరిత్ర సంస్కృతి సంబంధించిందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లేఖ గురించి ఒక పాఠం యొక్క పాఠ్య భాగ వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకి చెందింది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, అదేవిధంగా వ్యాపార లేఖలు, పత్రికకు లేఖలకు తదితర భేదాలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ లేఖకు సంబంధించినటువంటి రకాలు ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ గుర్తించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా శతక సుధకు సంబంధించింది. శతక సుధ అనేది శతకం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఇక్కడ ఈ పాఠం శతక ప్రక్రియకు చెందిందనమాట. శతకం అంటే 100 పద్యాలు గలదని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలున్నాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠం సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్య చరిత శతకాలు సంబంధించినటువంటి పద్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క శతకానికి సంబంధించింది మనం చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమతి శతకం అన్నమాట. సుమతి శతక కర్త వచ్చేసి బద్దెన. ఓకేనా, బద్దెన. లౌకిక నీతులు అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవే బద్దెన అన్నమాట. ఓకే, అంటే సుమతి శతకం అంటే ఇక్కడ చూడాలి, లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్ర భూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ క్రింది వానిలో
ఎవరిని బద్దెన అని పిలిచే అవకాశం ఉందంటే ఇక్కడ చూడాలి, వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాలు రచించడం జరిగింది. బద్దెన యొక్క గ్రంథాలు ఏంటి అంటే సుమతి శతకం మరియు అదేవిధంగా నీతి శాస్త్ర ముక్తావళి. అయితే ఈ బద్దెన 13వ శతాబ్దానికి సంబంధించిన వాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, శ్రీకాళహస్తీశ్వర శతకం అనేది దూర్జటి రచించడం జరిగింది. మహాకవి దూర్జటి 16వ శతాబ్దమునకు చెందినవాడు. అంటే దూర్జటి ఏ శతాబ్దానికి చెందినవాడంటే 16వ శతాబ్దానికి చెందినవాడు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో ఈయన కూడా ఒకడనమాట. అంటే మనం సోషల్ని మనం చర్చించుకునే క్రమంలో నవరత్నాలు అదేవిధంగా అష్టదిగ్గజ కవుల గురించి కూడా చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. ఆ అష్టదిగ్గజ కవుల్లో ఒకడే ఈ దూర్జటి అన్నమాట. అయితే ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహోత్సవము అనే ప్రబంధాన్ని కూడా రాశాడనమాట. అయితే ఇక్కడ అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 16వ శతాబ్దానికి సంబంధించిన వాడు ఈయన. అంటే ఈయన ఏంటంటే ఎవరు, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటుగా శ్రీకాళహస్తి మహోత్సవం అనే ప్రబంధాన్ని కూడా రాశాడు. అంటే ఈ క్రింది వానిలో ప్రబంధాన్ని గుర్తించండి అని అడిగే అవకాశం ఉంటుంది. శ్రీకాళహస్తి మహోత్సవం అనేది ఏంటిదంటే ప్రబంధం అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలంట దూర్జటిని ఏ విధంగా పిలిచేవాడంటే అతులిత మాధురి మహిమ కలిగిన వాడని పిలిచేవాడు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కుమారి శతకం గురించి చూద్దాం. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి అన్నమాట. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. ఇక్కడ చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడనమాట. ఇక్కడ ఎవరైతే పక్కి వెంకట నరసింహ కవి ఉన్నాడో ఆయన ఎప్పుడంట 17వ శతాబ్దానికి చెందినవాడు. 17వ శతాబ్దానికి చెందినవాడు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్కి వెంకట నరసింహ కవి కుమారి శతకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సుభాషిత రత్నావళి. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, గమనించగలరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి అనేటటువంటి శతకాన్ని రచించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువాదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి కూడా ఒకరన్నమాట. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామవాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహోత్సవం అదేవిధంగా విశ్వామిత్ర చరిత్ర, గంగా మహోత్సవం మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలుంటాయి. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళితో పాటుగా రామేశ్వర మహోత్సవము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహోత్సవం మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది. సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువాదించిన కవులలో ఏనుగుల లక్ష్మణ కవి కూడా ఒకరంట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రభుతనయ శతకం. ఇక్కడ ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు రచించడం జరిగింది. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూసినట్లయితే ఏమంట, సో ఇక్కడ ప్రభుతనయ శతకాన్ని రచించింది ఎవరంటే కౌకుంట్ల నారాయణరావు. చాలు అంతవరకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడాలి ఫ్రెండ్స్, ఇక్కడ
గాంధీ తాత శతకం. ఈ గాంధీ తాత శతకాన్ని సిరసినహల్ కృష్ణమాచార్యులు రచించడం జరిగింది. గాంధీ తాత శతకాన్ని సిరసినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడులో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. అదేవిధంగా కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండ కావ్యాన్ని కూడా రాశాడు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు పొందాడు. గాంధీ తాత శతకాన్ని రచించినది సిరసినహల్ కృష్ణమాచార్యులు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటుగా రత్నమాల అనే ఖండ కావ్యాన్ని రాశాడనమాట. అయితే సిరసినహల్ కృష్ణమాచార్యులు రాసినటువంటి ఖండ కావ్యాన్ని గుర్తించండి అని అంటాడు. అప్పుడు కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల అని 4 ఆప్షన్లు ఉంటాయి. అప్పుడు ఇవన్నీ రాసింది కూడా సిరసినహల్ కృష్ణమాచార్యులే కదా, మరి ఎలా గుర్తుపట్టాలి అంటే అందుకే అంత క్షుణ్ణంగా చదవాలన్నమాట. రత్నమాల అనేది ఒక ఖండ కావ్యం. ఓకేనా ఫ్రెండ్స్, మిగిలినవన్నీ ఒక రచనలు అనమాట ఇవి. సో అభినవ కాళిదాస్ అని ఎవరిని పిలవడం జరుగుతుందంటే గాంధీ తాత శతకం రాసినటువంటి సిరసినహల్ కృష్ణమాచార్యులని అభినవ కాళిదాసుగా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భరతసింహ శతకం సూరోజు బాల నరసింహాచారి అన్నమాట. ఓకేనా, భరతసింహ శతకాన్ని రాసింది సూరోజు బాల నరసింహాచారి. సూరోజు బాల నరసింహాచారి నల్లగొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కథామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సూరోజు బాల నరసింహాచారి భరతసింహ శతకంతో పాటుగా కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కథామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైనటువంటి పుస్తకాలను రాసిండనమాట. ఇతడినే సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. అయితే నెక్స్ట్ చూసినట్లయితే భవ్య చరిత్ర శతకం డాక్టర్ టివి నారాయణ. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, ఇది భవ్య చరిత్ర, భవ్య టీవీలో నాట్యం చేస్తుంది అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఓకేనా, భవ్య టీవీలో నాట్యం చేస్తుంది. ఓకేనా, భవ్య అంటే ఓకే, ఇక్కడ భవ్య చరిత్ర శతకం. టీవీ నాట్యం అంటే నారాయణ, టీవీ నారాయణ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. మీకు ఏ విధంగా గుర్తుంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏముందంటే డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925లో జన్మించాడు. ఈయన ఒక విద్యావేత్త, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడనమాట. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత్ర శతకం, అదేవిధంగా ఆత్మదర్శనం వంటి కవితా సంపుటితో పాటు ఇక్కడ ఏంటంట అమరవాక్సుద స్రవంతి, ఉపనిషత్తులపై వ్యాస సంపుటి మొదలైనవి ఈయన యొక్క రచనలు అన్నమాట. భవ్య చరిత్ర శతకాన్ని రాసినటువంటి టివి నారాయణ యొక్క ఏంటంట ఇతర రచనలు చూసుకున్నట్లయితే ఇక్కడ జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత్ర శతకం, ఆత్మదర్శనం, అదేవిధంగా అమరవాక్సుద స్రవంతి అంటే ఉపనిషత్తులపై వ్యాస సంపుటి అని మొదలైనవి రచించడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వస్తే పోతన బాల్యం అన్నమాట. పోతన బాల్యం పాఠ్యభాగ రచయిత వానమామలై వరదాచార్యులు. ఓకే, వానమామలై వరదాచార్యులు. సో ఇక్కడ మనం పాఠ్యభాగ విభాగం అనేది చూసుకున్నట్లయితే, వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ పాఠం కావ్యం అనే ప్రక్రియకు చెందింది. కావ్యం అనగా
వర్ణనతో కూడినది అని అర్థం. కావ్యం అంటే ఏంటంటే ఇక్కడ వర్ణనతో కూడినది అన్నమాట, వర్ణనతో కూడినది. అయితే మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రం అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుంచి తీసుకోబడింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పోతన బాల్యం అనేటటువంటి పాఠ్య భాగాన్ని వానమామలై వరదాచార్యులు రచించడం జరిగింది. కావ్యం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. కావ్యం అంటే వర్ణనతో కూడినదని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ వానమామలై వరదాచార్యుల గురించి చూసినట్లయితే ఖచ్చితంగా బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చదవాలి మనం. సో 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం గలవాడనమాట. ఇక్కడ పోతన చరిత్రము, మణిమాల, సూక్తి, వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి. అక్కడ రైతు బిడ్డ అనేది దేనికి సంబంధించిందంటే ఒక బుర్రకథ సంపుటి అన్నమాట, మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఉడత సాయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉడత సాయ పాఠ్యభాగ రచయిత ఎవరంటే గోన బుద్ధారెడ్డి. సో ఇక్కడ చూడండి పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ఓకే, ద్విపదలో 2 పాదాలు ఉంటాయి, ఇవి పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసేటటువంటి పాఠం ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉడత సాయం అనేటటువంటి భాగాన్ని గోనబుద్ధారెడ్డి రచించడం జరిగింది. ఈ గోనబుద్ధారెడ్డి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఈ పాఠాన్ని రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిదంట. ఉడత సాయం అనేది ఏ ప్రక్రియకు సంబంధించిందంటే ద్విపద ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ కవి పరిచయం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్ది వాడు. ఇతడు కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డమాన్, నాగర్ కర్నూలు జిల్లాలోనిది, రాజధానిగా పాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని తన కుమారులైనటువంటి కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశారు. ఇవి తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గోన బుద్ధారెడ్డి యొక్క కుమారులు ఎవరంటే కాచభూపతి, విఠలనాథుడు అడగడం జరిగింది ఫ్రెండ్స్ టెట్టులో. ఈ క్రింది వానిలో గోన బుద్ధారెడ్డి యొక్క కుమారులను గుర్తించండి, లేదా గోన బుద్ధారెడ్డి యొక్క కుమారులు ఇక్కడ ఎక్కడి వరకు రచించడం జరిగింది అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది, చూడాలి. తెలుగులో తొలి రామాయణం అని దేన్ని అనడం జరుగుతుందంటే ఇక్కడ గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణాన్ని. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, చెరువు అనే పాఠాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా దీని యొక్క పాఠ్యభాగ వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందింది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతానికి సంబంధించింది. అయితే ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుందన్నమాట. ఓకేనా. చెరువు అనే పాఠ్యభాగం స్వగతానికి సంబంధించింది. ఈ పాఠం మొత్తం కూడా ఉత్తమ పురుష కథనంలో ఉండడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చీమల బారు. నెక్స్ట్ వచ్చేసి చీమల బారు. ఈ పాఠ్యభాగ రచయిత ఎవరంటే పొట్లపల్లి రామారావు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పొట్లకాయ అంటే పొట్లకాయకు చీమలు పట్టాయి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మనం ఇండివిజువల్గా ఒక్కటి చదువుతున్నప్పుడు గుర్తుంటాయి, బట్ మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా
కవి పరిచయాలు, గ్రామరు, లెసన్స్ అన్నీ చదవాలి. కాబట్టి ఆ క్రమంలో ఇన్ని గుర్తుండడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని బండ గుర్తులు అనేవి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందిందనమాట. గేయ కవిత అంటే గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు. ఈ పాఠం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిది. ఓకేనా ఫ్రెండ్స్. చీమలబారు అనే పాఠమంట ఏ కవితా సంపుటిలోనిదంటే ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిది. ఈ ఆత్మవేదన అనేటటువంటి కవితా సంపుటిని రచించిన వ్యక్తి పొట్లపల్లి రామారావు. ఓకే, చీమలబారు అనేది గేయ ప్రక్రియకు సంబంధించింది. అంటే గానం చేయడానికి వీలుగా ఉండేటటువంటి కవితనే గేయ కవిత అనడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించగలరు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పొట్లపల్లి రామారావు హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం అంటే ఖండికలు, అదేవిధంగా పగ, మున్నగు మొదలైనవి ఈయన యొక్క రచనలు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తాయి ఇవి ఎగ్జామ్లో. అదేవిధంగా నెక్స్ట్ ఈయన రచించినటువంటి జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. జైలు అనేటటువంటి కథా సంపుటిని ఎవరు రచించడం జరిగిందంటే పొట్లపల్లి రామారావు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, బాలనాగమ్మ అనేటటువంటిది ఇక్కడ. సో మనం చూసుకున్నట్లయితే చూడండి, సో అవసరం లేదు అది, అంటే ఇది దీని యొక్క ఉద్దేశం చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారన్నమాట. తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలున్నాయి. వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల మనస్సులో స్థిరంగా నాటుకొని పోయిందనమాట. దాని గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ అనేటటువంటి పాఠాన్ని రచించింది సుద్దాల హనుమంతు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పాఠ్యభాగ వివరాలు. సో ఈ పాట అనే ప్రక్రియకి సంబంధించింది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేటటువంటి పాట అన్నమాట. సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు హనుమంతు హేతువాదిగా పెంపొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలుండేవి. అంటే ఇక్కడ చైతన్య గీతాలతో పాటుగా బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం మొదలైనటువంటి కళారూపాలు ఎన్నో ఈయన రచించడం జరిగింది ఫ్రెండ్స్, సుద్దాల హనుమంతు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కాపాడుకుందాం అనే దానిలో పాఠ్యభాగ వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాఠం సంభాషణ అనేటటువంటి ప్రక్రియకి చెందింది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపే సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లుగా అనుభూతి అనేది కలగడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7th క్లాస్కు సంబంధించినటువంటి విషయ సూచిక చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ పాఠం, ఏ రచించినటువంటి కవి ఎవరు, ఏ ఇతివృత్తానికి సంబంధించింది, దాని యొక్క ప్రక్రియ ఏంటిదనేది క్షుణ్ణంగా చూద్దాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దీనిలో ఫస్ట్ పాఠం చూసుకున్నట్లయితే దీనిలో భాగంగా చదువు అనే పాఠం, దీని యొక్క పాఠ్యభాగ రచయిత ఎవరంటే కొరవి గోపరాజు. ఇది ఇతివృత్తం, విద్య ఆవశ్యకత, కథాకావ్యం అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది. నాయనమ్మ అనేటటువంటి పాఠం వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు మొదలైనటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. ఇది కథానిక అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది ఫ్రెండ్స్. శతక సుధా, శతక కవులు అనేటటువంటి కవులు ఉండడం జరుగుతుంది. ఇందులో నైతిక విలువలు అనేటటువంటి ఇతివృత్తం శతకం యొక్క ప్రక్రియ అన్నమాట ఇది. సో అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. ఇక్కడ నుంచి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఫ్రెండ్స్, గమనించండి. సో అదేవిధంగా అమ్మ జ్ఞాపకాలు కృష్ణమూర్తి యాదవ్, మాతృభాష ఇతివృత్తం, వచన కవిత అనేది ప్రక్రియ. నెక్స్ట్ పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు, గ్రామ సౌందర్య చిత్రణ అనేటటువంటిది ఇతివృత్తం, కావ్యం అనేది ప్రక్రియ అన్నమాట. ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం అన్నమాట. ఆత్మకథ అనేది దీని యొక్క ప్రక్రియ. నెక్స్ట్ శిల్పి గుర్రం జాషువా, కళా సౌందర్యం, ఖండ కావ్యం అనే ప్రక్రియకి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం శిల్పి గుర్రం జాషువా చెప్పాం కదా. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజరావు, సాంస్కృతిక విలువలు, రేడియో ప్రసంగం మొదలైనటువంటి ప్రక్రియకి సంబంధించిందనమాట. ఏ కులం అంటే చెరబండరాజు, సామాజిక స్పృహ అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. గేయం అనేటటువంటి పాఠ్య భాగానికి సంబంధించింది ఫ్రెండ్స్. సీత ఇష్టాలు, బాలికా విద్య, బుర్రకథ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేది ఇక్కడ రాయపోలు సుబ్బారావు, దేశభక్తి అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. గేయం అనే ప్రక్రియకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ రాణి శంకరమ్మ అనేటటువంటి పాఠం చారిత్రక వీరగాథ అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. గేయకథ అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. ఇప్పుడు మనం పాఠం యొక్క కవి పరిచయాలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 7th క్లాస్కి సంబంధించి చదువు అనేటటువంటి పాఠాన్ని కొరవి గోపరాజు రచించడం జరిగిందని మనం నేర్చుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడాలి పాఠ్య భాగ వివరాలు చూసినట్లయితే ఏముందంటే ఈ పాఠం కథాకావ్య ప్రక్రియకు చెందినది. వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం అన్నమాట. దీనిలో వస్తు ప్రధానం, అదేవిధంగా రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. కొరవి గోపరాజు రచించిన సింహాసన ధ్వత్రంశిక చతుర్దాశ్వంలోనిది కథ. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ కవి పరిచయం చూడండి ఫ్రెండ్స్. కొరవి గోపరాజు తల్లిదండ్రులు వచ్చేసి కామాంబిక, అదేవిధంగా కొరవి కసవరాజు. అయితే గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని బింగల్ ప్రాంతానికి చెందినవాడనమాట. నాటి పల్లికొండ సంస్థానాధీశుడైనటువంటి మహారాజా రాణా మల్ల ఆస్థానంలో పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, అదేవిధంగా జ్యోతిష్యం మొదలైన శాస్త్రాల్లో ప్రావీణ్యుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నాయనమ్మ అనేటటువంటి పాఠానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలు చూడండి. ఇక్కడ ఈ పాఠం కథా ప్రక్రియకు చెందింది. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, అదేవిధంగా ఆకట్టుకునే కథనం. నెక్స్ట్ ప్రత్యేకత, ఇది కథ అంటే ఈ కథానిక యొక్క ప్రత్యేకత అన్నమాట. మానవీయత విలువలు తెలియజెప్పే కథానిక ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శతక సుధకి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూడండి. ఇక్కడ ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. అదేవిధంగా శతకం 100కి పైగా పద్యాలతో ఉంటుందన్నమాట. సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు.
అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుందన్నమాట. ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, నృకేశరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీనివాస బొమ్మల, యాదగిరి, లక్ష్మీ నరసింహ శతకాలలోని పద్యాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే సుమతి శతకం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. సుమతి శతకం బద్దెన రచించడం జరిగింది. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలు ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవే బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఓకే, 13వ శతాబ్దానికి చెందినవాడు బద్దెన అని మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ దాశరథి శతకం. దాశరథి శతకం చూసినట్లయితే కంచర్ల గోపన్న. ఈయన రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కంచర్ల గోపన్ననే రామదాసుగా పిలవడం జరుగుతుంది. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ నరసింహ శతకం మరియు నృకేశరి శతకం కాకుత్యం శేషప్ప కవి రచించడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన యొక్క రచనలు. అదేవిధంగా జన వ్యవహారక నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులకు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వేమన శతకం. వేమన శతకం వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఆయన పద్యాలలో నీతి, లోక జ్ఞానం, మానవతా విలువలున్నాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. కంద పద్యాలు బద్దెనకు సంబంధించింది, ఉపమానాలు సంబంధించినటువంటిది ఇక్కడ ఎవరికంటే వేమన. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త. ఇక్కడ చూడాలి, నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్త. ఓకే, కవిరత్న ఈయన బిరుదు అనమాట. కవిరత్న ఎవరి యొక్క బిరుదు అంటే రావికంటి రామయ్య గుప్త. అదేవిధంగా ఈయన పెద్దపల్లి జిల్లాలోని మందనికి చెందినటువంటి గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. కవిరత్న అని పిలుస్తారంటే ఈయనని. ఏ విధంగా సుప్రసిద్ధుడయ్యాడంటే వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడయ్యాడు. ఈయన యొక్క ఇతర రచనలు చూసుకున్నట్లయితే ఇక్కడ గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి మొదలైనటువంటి ఇతర రచనలు ఈయనవి. నగ్న సత్యాలు అనేటటువంటి శతకాన్ని రాసింది రావికంటి రామయ్య గుప్తా. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడేపు చంద్రమౌళి. హనుమకొండ జిల్లా రంగాశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు కవి శశాంక అనే బిరుదు ఎవరికి సంబంధించిందంటే శ్రీనివాస బొమ్మల శతకాన్ని రచించినటువంటి ఆడేపు చంద్రమౌళి. వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం పద్య కావ్యం అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈ క్రింది వానిలో పద్య కావ్యాన్ని గుర్తించండి. రామాయణ రమణీయం. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ చూడండి ఇక్కడ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్యులు. ఓకేనా, ఎవరు? శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. అంటే ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందింపజేశాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. చూడాలి ఇక్కడ
ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది. తెలుగులోనికి వచ్చిన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీని ఫ్రీ వర్స్ అంటారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు మాత్ర గణనల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుందన్నమాట. దీనినే వచన కవిత అని పిలవడం జరుగుతుంది. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి శబ్నం అనే కవితా సంపుటిలోనిది. శబ్నం అనేటటువంటి కవితా సంపుటిని రచించింది ఎవరంటే ఇక్కడ టి కృష్ణమూర్తి యాదవ్. ఓకే, సో ఇక్కడ కవి పరిచయాన్ని చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వంలో రాసిన కవులలో ఒకడు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహిత్య క్షేత్రంలో ప్రవేశించాడు. తొక్కుడు బండ అనేటటువంటి కవితా సంపుటిని రచించింది ఎవరంటే టి కృష్ణమూర్తి యాదవ్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. గ్రామీణ జీవిత అనుభవాలు మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడనమాట. సరళమైన వచనాభివ్యక్తి అదేవిధంగా నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పల్లె అందాలు రచించింది ఎవరంటే అచ్చి వెంకటాచార్యులు. పల్లె అందాలను రచించింది అచ్చి వెంకటాచార్యులు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి. ఇక్కడ అచ్చి వెంకటాచార్యుల గురించి చూసే ముందు పాఠ్యభాగ వివరాలు కూడా చూద్దాం ఒకసారి చూడండి. సో ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు. ఈ పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు రచించినటువంటి మా ఊరు లఘు కావ్యంలోనిది. ఓకే, మా ఊరు అనేటటువంటి లఘు కావ్యంలోనిది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కవి పరిచయం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా అదేవిధంగా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో జన్మించాడు. అండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు ఏకశ్వాస ప్రబంధం అన్నమాట. ఇది ఈయన యొక్క రచనలు. అండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు మొదలైనటువంటి రచనలు ఎవరి అంటే అచ్చి వెంకటాచార్యులు. అయితే పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు హారతులు పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉప్పల మల్జూర్ గురించి అదేవిధంగా మదర్ తెరిసా గురించి మల్లినాథ సూరి గురించి కూడా ఉన్నది ఫ్రెండ్స్, చదువుకోండి. సో నెక్స్ట్ ప్రేరణ చూసినట్లయితే చూడండి. ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం ఇక్కడ ప్రేరణకు సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ మనం పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకి చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అదే ఆత్మకథ. ఈ ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ పాఠ్యభాగం డాక్టర్ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథ లోనిదనమాట. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క పూర్తి పేరు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ ఇక్కడ అబ్దుల్ కలాం గారి గురించి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏముందంటే అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల క్రమశిక్షణ అధిక జిజ్ఞాసతో
ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. ఓకే, శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, అదేవిధంగా పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయన్ను గౌరవించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శిల్పి పాఠ్యభాగ రచయిత ఎవరంటే గుర్రం జాషువా. సో ఇక్కడ కూడా చూసినట్లయితే పాఠ్యభాగ వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. అదేవిధంగా గుర్రం జాషువా రచించినటువంటి ఖండకావ్యం మొదటి భాగంలోనిదంట ఈ పాఠం. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ కవి పరిచయం చూడండి ఫ్రెండ్స్. మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భారత మాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లాలోని వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అనువనువున తెలుగుదనం గుబాలింపజేసిన జాషువా గబ్బిలం, పీరాదౌసి, అదేవిధంగా ముంతాజ్ మహల్, అదేవిధంగా నేతాజీ, బాపూజీ, కీస్తు చరిత్ర, నాకథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఈయన యొక్క రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లుగా ఉంటాయి. కవి కోకిల, కవిత విశారద, అదేవిధంగా కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి, చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనటువంటి జాషువా గారి యొక్క బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. ఓకే, నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు, దేవులపల్లి రామానుజరావు. ఓకే, గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు, దేవులపల్లి రామానుజరావు పాఠ్యభాగ రచయిత అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏముందంటే పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం రేడియో ప్రసంగం ప్రక్రియకి చెందినది. సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, అదేవిధంగా సరళత రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. గ్రామాలలో జరిగిన వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించాడనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు హనుమకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు అండాలమ్మ దంపతులకు జన్మించాడు. ఓకే, ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హనుమకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడనమాట. నెక్స్ట్ గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సరస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. ఏబాది సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ అన్నమాట. ఆంధ్ర సరస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడుగా, రాజ్యసభ సభ్యుడుగా విశేష సేవలు అందించాడు. దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచనలు చూసినట్లయితే పచ్చతోరణం, సరస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనటువంటివి ఇవి ఎవరి అంటే దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచనలు. నెక్స్ట్ చూసినట్లయితే ఏ కులం. ఇక్కడ ఏ కులం అంటే చెరబండరాజు ఏ కులం యొక్క పాఠ్యభాగ రచయిత. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఇది
మాత్ర ఛందస్సులో ఉంటుంది. రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించినటువంటి జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. జన్మ హక్కు అనేటటువంటి కవితా సంపుటి. ఓకే, నెక్స్ట్ కవి పరిచయం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కవి పరిచయం చూసినట్లయితే చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు అన్నమాట. ఇది ఫస్ట్ టెట్ పేపర్ 2లో అడగడం జరిగింది ఫ్రెండ్స్, ఎస్ఏ సోషల్ స్టడీస్ సంబంధించి. చెరబండరాజు యొక్క పూర్తి పేరు బద్దం భాస్కర్ రెడ్డి, గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, అదేవిధంగా నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడనమాట. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతినిధి ఎవరు? ప్రతిగా చెరబండరాజు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీత ఇష్టాలకు సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలు చూడండి. ఇక్కడ ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకి చెందిందనమాట. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు. నెక్స్ట్ స్త్రీలు పొంగినటువంటి జీవగడ్డ చూడండి. స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగ రచయిత ఎవరంటే రాయపోలు సుబ్బారావు. ఇక్కడ చూసినట్లయితే మనం పాఠ్యభాగ వివరాలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాఠం గేయ ప్రక్రియకి చెందింది. ఇది మాత్ర ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయపోలు సుబ్బారావు రచించాడనమాట. దీనికి సంబంధించినటువంటి కవి పరిచయాలు చూసినట్లయితే భావకవిత్వానికి పేరెన్నికగన్న రాయపోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనటువంటి కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలన్నమాట. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయపోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి. ఇవి పాఠ్యభాగ వివరాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రాణి శంకరమ్మకు సంబంధించినటువంటి పాఠాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం గేయకథా ప్రక్రియకి చెందినది. కథను గేయ రూపంలో చెబితే గేయకథ అంటారు. దాన్ని లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి క్రీస్తు శేషులు సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందహోలు, అదేవిధంగా వీర్యారెడ్డి త్రయం అంటే వీరుల గాథలు పుస్తకం ఆధారంగా రూపొందించినటువంటి పాఠ్యాంశం ఇది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే 8th క్లాస్కు సంబంధించినటువంటి కవి పరిచయాలు. దానికంటే ముందుగా మనం దాని యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు చూద్దాం ఫ్రెండ్స్. 8th క్లాస్కు సంబంధించినటువంటి ఫస్ట్ పాఠం వచ్చేసి ఇక్కడ త్యాగ నీరతి అనేటటువంటి పాఠం. ఈ పాఠ్యభాగ రచయిత నన్నయ్య. ఇతివృత్తం వచ్చేసి త్యాగగుణం. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. యాత్రా అనుభవం, యాత్రా రచన ప్రక్రియకి సంబంధించింది. బండారి బసువన్న, పాల్కూరికి సోమనాథుడు, అదేవిధంగా భక్తి తాత్పరత, ద్విపద అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. అసామాన్యులు, శ్రమ సౌందర్యం, వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. శతక సుధ, శతక కవులు, నైతిక విలువలు, శతకం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది ఫ్రెండ్స్. అదేవిధంగా తెలుగు జానపద గేయాలు, ఆచార్య బిరుదురాజు రామరాజు సంస్కృతి, ఇది యొక్క ఇతివృత్తం అన్నమాట. వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. మంజీరా
వేముగంటి నరసింహాచార్యులు నది ప్రశంస గేయం అనేటటువంటి ప్రక్రియకి సంబంధించింది. నెక్స్ట్ చూసినట్లయితే చిన్నప్పుడే ఒట్టికోట అల్వారు స్వామి సామాజిక స్పృహ కథానిక ప్రక్రియకి సంబంధించింది ఫ్రెండ్స్. అమరవీరులు ఆచార్య కె రుక్నుద్దీన్ ఉద్యమ స్ఫూర్తి వచన కవిత ప్రక్రియకి సంబంధించింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సింగరేణి సహజ సంపద ఇతివృత్తం వ్యాసం అనే ప్రక్రియకి సంబంధించింది. కాపురెడ్డి అనే పాఠం గంగుల సాయిరెడ్డి రచించడం జరిగింది. రైతు జీవితం అనే ఇతివృత్తం అనేది ఉంటుంది. ఇక్కడ కావ్యం అనే ప్రక్రియకి సంబంధించింది కాపుబిడ్డ. నెక్స్ట్ మాట్లాడే నాగలి పునుక్కున్నం వర్కేయ్ అనువాదం ఎన్ వేణుగోపాలస్వామి అనే కవులకు సంబంధించింది. ఇక్కడ జంతు ప్రేమ అనేటటువంటి ఇతివృత్తం, అదేవిధంగా అనువాద అనేటటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పాఠం చూసుకున్నట్లయితే త్యాగ నీరతి. సో ఇది పాఠ్యభాగ రచయిత నన్నయ్య అని చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. ఇక్కడ భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. అదేవిధంగా ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ శ్వాసంలో ఉంది. ఓకే, గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కవి పరిచయం చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. ఇతనికి వాగానుశాసనుడు అనేటటువంటి బిరుదుంది. అంటే ఇక్కడ వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాల్లో ఆది సభ పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో, అదేవిధంగా శారదరాత్రులు అనేటటువంటి పద్యం వరకు తెలుగులోనికి అనువాదించాడు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సుక్తి నిధిత్వం అనేటటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. సో ఇతనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్యభాగ వివరాలు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది ఈ పాఠం. అయితే యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాల్లో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులకు కూడా ఇవి వివరిస్తుందన్నమాట. ఈ పాఠం ముద్దు రామకృష్ణ రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. ఓకే, సో కవి పరిచయం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కవి పరిచయం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి, ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మందని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్ది రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎండి పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడనమాట. అవి నేటికి ఆదర్శప్రాయులైనాయి. అదేవిధంగా సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బండారి బసవన్న, పాల్కురికి సోమనాథుడు పాఠ్యభాగ రచయిత. సో ఇక్కడ మనం పాఠ్యభాగం యొక్క వివరాలు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి పాఠ్యభాగ వివరాలు చూస్తే ఈ పాఠం ద్విపద ప్రక్రియకి సంబంధించింది. ఇది దేశ కవితా ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రగణలతో సాగే రచన అన్నమాట. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్నే ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది. ఓకే, ఇక్కడ చూడాలి, పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం తృతీయ శ్వాసలోనిది అనమాట, శ్వాసంలోనిది. నెక్స్ట్ ఇక్కడ కవి పరిచయం చూడండి ఫ్రెండ్స్. కవి పరిచయం చూసినట్లయితే
ఎస్. ఇక్కడ దేశీ సాంప్రదాయ రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగు స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ద్విపద కావ్య గౌరవం కలిగించిన సేవకవి ఇది. అయితే ఇక్కడ జనగామ జిల్లా పాల్కురికి సోమన జన్మస్థలం అన్నమాట. బసవ పురాణం, అనుభవసారం, బసవోదాహరణము, వృషాధిప శతకము, అదేవిధంగా చతుర్వేద సారము, చెన్నమల్లు సీసాలు, అదేవిధంగా పండితారాధ్య చరిత్ర మొదలగునవి సోమన కృత్యులు అన్నమాట. రగడ, గద్యం, పంచకం, అష్టకం, ద్విపద శతకం, ఉదాహరణ మొదలైనవి సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాష పాదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవళ శైలిని వాడిన తొలి కవి అన్నమాట. మణి ప్రవళ శైలి వాడినటువంటి తొలి కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. అసామాన్యులు, నెక్స్ట్ లెసన్ వచ్చేసి అసామాన్యులు. దీని యొక్క పాఠ్యభాగ వివరాలు చూడండి ఫ్రెండ్స్. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజ అభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఓకే. సో నెక్స్ట్ చూడండి, శతక సుధా, శతక కవులు అనే వాళ్ళు ఉంటారు ఇందులో. సో ఇక్కడ కూడా మనం పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే సో ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే 100 పద్యాలు గలది, కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. అదేవిధంగా ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివర పదం కానీ పాదం కానీ లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్నే మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని అర్థం. శతకంలో ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బకవరాంజనేయ శతకాల నుంచి తీసుకోవడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ శతకం వచ్చేసి చూడండి ఇక్కడ ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ శతకం. సో ఈ నారాయణ శతకం నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడనమాట. ఇతడు జనగామ జిల్లా బెమ్మరవాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. అదే నెక్స్ట్ చూసినట్లయితే చిత్త శతకం అన్నమాట. శ్రీపతి భాస్కర కవి చిత్తమా అనే మకుటంతో పద్యాలు రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే భాస్కర శతకం మారద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలు రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాత పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలో ప్రత్యేకత. నెక్స్ట్ చూసినట్లయితే దాశరథి శతకం కంచర్ల గోపన్న భక్త రామదాసు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలు రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు కూడా రాయడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ నరసింహ శతకం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నరసింహ శతకం, ఈ శతకం కర్త కాకుత్యం శేషప్ప కవి, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార నరసింహ దూరితా దూర అనే మకుటంతో పద్యాలు రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, మ్యూకేశర శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగునవి రచనలు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా విశ్వకర్మ శతకం, విశ్వ పాలన ధర్మశ్రీ విశ్వకర్మ అనేటటువంటి మకుటంతో పండిత చూడాలి ఇక్కడ రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశాడనమాట. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం భాష అన్నమాట. ఈయన ఆశు కవి. దుష్ట ప్రపంచానికి వర్ణన కలిగిన వర్ణశ్రమ ధర్మాలు, భజన కీర్తన మొదలగునవి ఈయన యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ చూస్తే శ్రీ వెంకటేశ్వర శతకం నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామంలోని జన్మించిన ఆసూరి
మరిగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యావతి, సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీ బకవరాంజనేయ శతకం. శ్రీ బకవరాంజనేయ శతకాన్ని చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసి అయిన వెంకటరావు పంతులు తాండూరు దగ్గరలోని బకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బకవరాంజనేయ, కాలభంజన, సాధు నామరంజన అనే మకుటంతో పద్యాలు రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదు రామరాజు అన్నమాట. తెలుగు జానపద గేయాలు రాసింది ఎవరంటే ఆచార్య బిరుదు రామరాజు. ఇంపార్టెంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడాలి. సో పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసినటువంటి వ్యాసం. ఓకే, సో కవి పరిచయం చూడండి ఇక్కడ. సో తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తు వచ్చేవాడు సో ఎవరంటే ఆచార్య బిరుదురాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు మండలం అంటే దేవనూరు గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడిగా ప్రసిద్ధుడనమాట. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడిగా, డీన్గా పనిచేశాడు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. అదేవిధంగా చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్రయోధులు, మరుగున పడినటువంటి మాణిక్యాలు, అదేవిధంగా ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలుగు పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన యొక్క రచనలు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి. మంజీరా అనే పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే వేముగంటి నరసింహాచార్యులు. సో ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూడండి ఫ్రెండ్స్. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్ర ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించినటువంటి మంజీర నాదాలు అనేటటువంటి గేయ కావ్యంలోనిది. సో కవి పరిచయం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కవి పరిచయం చూసుకున్నట్లయితే మనం సో డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసాన్ని కృషి చేశాడు. తిక్కన్న రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీరనాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే ఖండకావ్యంతో పాటు 40 పుస్తకాలు రాశాడు. అయితే కవి కోకిల, అదేవిధంగా కావ్య కళానిధి, విద్వత్ కవి ఈయన బిరుదులు అన్నమాట. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. నెక్స్ట్ చూస్తే వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో అదేవిధంగా సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలుగులో అంటే తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులను అదేవిధంగా పరవశింపజేశాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చిన్నప్పుడే పాఠ్యభాగ రచయిత ఎవరంటే ఒట్టికోట అల్వారు స్వామి. చిన్నప్పుడే పాఠ్యభాగ రచయిత ఎవరంటే ఒట్టికోట అల్వారు స్వామి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం కథానిక ప్రక్రియకి చెందింది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాన్ని క్లుప్తంగా తెలియజేస్తుందన్నమాట. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం అవి కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. నెక్స్ట్ 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైనటువంటి అల్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కవి పరిచయం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత ఒట్టికోట అల్వారు స్వామి నల్లగొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ గుమస్తాలనే పత్రికలను
నడిపాడనమాట. అదే జైలు లోపల అనేటటువంటి కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రామపరభస, తెలంగాణ వ్యాసాలు ఈయన యొక్క ఇతర రచనలు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించినటువంటి అల్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమరులు అనే పాఠ్యభాగ రచయిత ఆచార్య కె రుక్నుద్దీన్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాఠ్యభాగ వివరాలు చూడండి. ఓకే, సో ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది జి యాదగిరి, కె రుక్నుద్దీన్ రాసిన విప్లవడంక అనే కవితా సంకలనంలోనిది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, కవి పరిచయానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని చూసినట్లయితే సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె రుక్నుద్దీన్. ఈయన నాగర్ కర్నూలు జిల్లాలో రాచూరు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాశాడనమాట. 1969 సంవత్సరంలో విప్లవడంక మోగించడంతో మొదలైన ఇతని రచన వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, షెలిమే, సుక్తి సుధ, కిన్నెర మెట్లు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మోదుగు పూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, సింగరేణి అనేటటువంటి పాఠానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ వివరాలు చూస్తే ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం అన్నమాట ఇది. సో చూసినట్లయితే నెక్స్ట్ ఓకే, కాపు బిడ్డ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కాపు బిడ్డ గంగుల సాయిరెడ్డి అన్నమాట పాఠ్యభాగ రచయిత. చూడండి ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. వర్ణనతో కూడినది కావ్యం. ప్రస్తుత పాఠ్యాంశం గంగుల సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం, అదేవిధంగా ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి గంగుల సాయిరెడ్డి. జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం వీరికి జన్మస్థానం అన్నమాట. సాయిరెడ్డి రచనలో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేది ముద్రితాలు, ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనేటటువంటి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా, సులభంగా గ్రహించగలిగినది. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావం గల సాయిరెడ్డి ఆయనే ఆదర్శంగా తీసుకొని అటు అలంతోనూ ఇటు కలంతోనూ సమానంగా కృషి సాగించాడు. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మాట్లాడే నాగలి. సో ఇది మలయాళ మూలం అన్నమాట. పునుక్కున్నం వర్కే అదేవిధంగా అనువాదం ఎన్ గోపాలస్వామి అంటే వేణుగోపాలరావు అన్నమాట, వేణుగోపాలరావు. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలో మార్చి రాసినట్లయితే దాన్నే అనువాదం అంటారు, ట్రాన్స్లేషన్. అదేవిధంగా ఇది తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొంటాం. ఓకే చూడండి, ఇక్కడ సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పునుక్కున్నం వర్కే రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడనమాట. నెక్స్ట్ చూసినట్లయితే రచయిత కవి పరిచయం చూడండి. ఇక్కడ పునుక్కున్నం వర్కే మలయాళ అభ్యుదయ రచయితలో ప్రముఖుడు. వర్కే బాల్యం పునుక్కున్నంలో గడిచిందనమాట. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కే తిరుమల్ కచ్చా అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. 24 కథానిక సంపుటాలు, అదేవిధంగా 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాసం సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని యొక్క
కలం నుండి వెలువడ్డాయి. సో ఇక్కడ 24 ఏంటి ఇవి కథానికకు సంబంధించింది, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాసం, 1 ఆత్మకథ. ఇవన్నీ ఇతని కలం నుంచి రావడం జరిగిందనమాట. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కేయ్ రచనలో ప్రధానాంశాలు. ఈయన గొప్ప మానవతావాది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి సంబంధించినటువంటి ఓకే. సో మొత్తం 6th 7th 8th సంబంధించినటువంటి మొత్తం కవి పరిచయాలు ప్రక్రియలు మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది నేను టెక్స్ట్ బుక్లో ఏ విధంగా చదివాను అనేటటువంటి అంశాన్ని మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.